ఈ రోజు నియంత పాలనతో రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. మీరు జనాల్ని వేధించారు. బ్రాందీ విస్కీల్లో వేల కోట్లు దోచుకున్నారు. ఇసుక, గ్రానైట్, మైనింగ్, చివరికి గ్రావెల్ మట్టి కూడా ఉంచకుండా దోచుకున్నారు. ట్రక్కు కిందని వసూలు చేస్తా ఉన్నారు. మీకు జనాలు ఓట్లు ఎలా వేస్తారు? ప్రభుత్వాన్ని మీరు రూపాయి కట్టకుండా గుండ్లకమ్మ వాగు ఇసుక దగ్గర నుండి అమరావతి ఇసుక దాకా అన్ని మీరు అమ్ముకు దొబ్బి ఈరోజు వందల కోట్లు దోచుకొని ఈరోజు చీరలు పెడతాము, నెక్లెస్ పెడతాము, ఆ అవినీతి సొమ్ములతో అంటే జనాలు ఊరుకుంటారా? బ్రహ్మాండంగా మీరు ఇచ్చినన్ని తీసుకుంటారు. ఓటు అనే వజ్రాయుధంతో మీకు గుణపాఠం చెప్తారు. మిమ్మల్ని చిత్తుగా ఓడించడానికి ఈరోజు ప్రజలు ఎదురు చూస్తున్నారు. జిల్లాలో ఒక్క పరిశ్రమను తీసుకొచ్చారా మీరు? కొన్ని రాష్ట్రంలో ఏం తీసుకొచ్చారో చూపించండి. ఉన్న పరిశ్రమలు పక్క రాష్ట్రాలకు వెళ్ళినాయి. కొత్త పరిశ్రమలు ఈ రాష్ట్రంలో ఒక్కటి తీసుకురాలేకపోయారు. ఈ జిల్లాలో ఎంతమంది మంత్రులు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, ఏమన్నా చేశారా? ఒక్క పరిశ్రమ తీసుకొచ్చారా? ఒక కాలేజ్ తీసుకొచ్చారా? మేము వస్తే గవర్నమెంట్ కాలేజీలు తెస్తాం అది అన్నారు. ఏది చూపించండి. ఈ జిల్లాలో ఒక్క పరిశ్రమ తీసుకొచ్చారా? ఒక కొత్త కాలేజ్ తీసుకొచ్చారా? ప్రభుత్వ కాలేజీ అన్ని కాకి లెక్కలు కాగితాల మీద చూపించారు తప్ప వరకిసెలపూడి ప్రాజెక్టు శంకుస్థాపన చేయడం తప్ప ఏమన్నా ఒక్క ఇటుక పెట్టారా మీరు? చంద్రబాబు గారు నదుల అనుసంధానానికి శంకుస్థాపన చేసి ల్యాండ్ ఎక్విజిషన్ మొదలు పెడితే కాంట్రాక్టర్ల చేత పని మొదలు పెట్టిస్తే మీరు వచ్చి అది ఎందుకు ఆపారు? అంటే గోదావరి నీళ్లతో సాగర్ కుడికాలం ఆయకట్టు రైతులందరూ 2 పంటలు పండించుకోవడం మీకు ఇష్టం లేదా? ఎందుకు మీరు చేయలేకపోయారు? ఈ జిల్లాలో ఒక్క మంచి పని చేసి చూపించండి. నదుల అనుసంధానం గాలి కుదిలేశారు. వరకిసెలపూడి ప్రాజెక్టు ఒక ఇటుక పెట్టలేదు. శంకుస్థాపన చేసి గాలి కుదిలేశారు. ఈ రోజు శాశ్వత మంచినీటి పథకం ఆ రోజు తెలుగుదేశం పాలనలో మేము తీసుకొచ్చినటువంటి నిధులు కూడా పల్నాడు వాటర్ గ్రిడ్ మేము నిధులు తీసుకొస్తే చంద్రబాబు గారి దగ్గర ఈ రోజు మళ్ళీ కాంట్రాక్టర్ మార్చి పనులు చేయలేదు. ఇంటింటికి మంచినీళ్ళు ఇచ్చే స్కీము ఎందుకు మీరు పూర్తి చేయలేకపోయారు? మేము తీసుకొచ్చిన నిధులు ఇది మీ చేతకానితనం కాదా? ఇది మీ అసమర్థత కాదా? ఇది ప్రజల్ని నిర్లక్ష్యం చేయటం కాదా? ఈ రోజు ప్రజల్ని పూర్తి స్థాయిలో నిర్లక్ష్యం చేశారు కాబట్టి ఈ రోజు వైసీపీని ప్రజలు చిత్తుగా ఓడించడానికి సిద్ధంగా ఉన్నారు. కనీసం శాశ్వత మంచినీటి పథకానికి తెలుగుదేశం పాలనలో వచ్చి నిధులు పూర్తి చేయడానికి ఏం రోగం మీకు? ఎందుకు చేయలేదు? మీరు కొత్తగా నిధులు ఎటు తేలేదు. కనీసం తెలుగుదేశం పాలన వచ్చిన నిధులన్నా మీరు సద్వినియోగం చేయొచ్చు కదా. అంటే ఇక్కడ మంచినీళ్ళు ఇయడానికి కూడా వీళ్ళకి వైసీపీ వాళ్ళకి చేతులు రావట్లా.